మన ఇంటర్నల్ కంప్లైంట్లు ప్రధానమంత్రి దాకా పోతున్నాయి అని అంటే క్యాండిడేట్లు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది చూసుకోండి. నంబర్లు పెద్దగా ఉన్నా ఇవాళ తెలంగాణలో అభద్రతా భావం అనేది తెలంగాణ రాజకీయాలలో ఉందా? నేనే, నాతోనే, నేను లేకపోతే అననే తత్వం తెలంగాణ భారతీయ జనతా పార్టీ వెనుక జరుపుతున్నది. తమిళనాడులోనేమో తలనొప్పి ఏంది అని అంటే లాంగ్ టర్మ్ ద్రవిడ రాజకీయాలకు భూస్థాపితం చేయాలనంటే ప్రజల డిఎన్ఏ నుంచి మార్పు రావాలి. ఆ డిఎన్ఏ నుంచి మార్పు ద్రవిడ నాడుకు, ఈ ద్రవిడ నాడు రాజకీయాలని దరిద్రం అయ్యా, కాషాయ సోపతి ముద్ర అయ్యా అనుకుంటా అన్నమలై తీసుకొని పోతుడు. ఇలా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దానికి ఏమున్నది అని అనేది పక్కకు పెడదాం. ఆయన 3 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయిండు, 3ఓసారి ఓడిపోతే ఆయన మనోబలం దెబ్బతింటుంది అని చెప్పి ఏదేదో రాస్తున్నారు. కానీ ఈడ ఓడిపోతున్నా పదవులు వస్తూనే ఉన్నాయి కదా తెలంగాణలో. అంటే నాకు అర్థమై సస్తలేదు. ఆడనేమో మీరు సంసారం అంటారు, బట్ ఈడ నాకు పచ్చిగా కనబడుతున్నది కదా వ్యభిచారం. ఈడ ఏందో అనేది నాకు అర్థమైతలేదు. అంటే మన శత్రు పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్యాడర్ బిల్డ్ చేసుకొని గ్రో చేసుకునే లోపల నువ్వు అప్పటిదాకా పార్టీని పట్ట పెడతావా? లేదు అని అంటే ఈడ ఇంకొక హైలైట్ నడుస్తుంది. ఏందనంటే అపోజిషన్ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. వెదర్ ఇట్ మేబీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ హూమ్స్ ఓవర్ తెలిపింది, వాళ్ళు కూడా జర గట్టిగా ఉన్నారు.